కాకినాడ గాంధీనగర్ అశ్విని హాస్పిటల్ నందు క్రిస్మస్ వేడుకల్ని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవాళికి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, సేవా గుణాలు కలిగి ఉండాలని సందేశమిచ్చారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది సరైన ఆదరణ లేక అనేక కష్టాలు పడుతున్నారని, మనకి ఉన్న దాంట్లో సాటివారిని ఆదుకోవడం ఎంతో ముఖ్యమని, ఇతరులకు చేసే సేవలోనే దైవత్వం ఉందని తెలిపారు. మన కోసం కాకుండా పరుల కోసం బ్రతకడమే క్రీస్తు ఇచ్చిన సందేశమని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందిచే క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగమణి, శ్యామల, రేణుక, వనం ఉపేంద్రనాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ మేమంతా కూడా క్రిస్మస్ వేడుకను జరుపుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు సందేశం మానవాళికి చాలా అవసరం. ఎందుకంటే నా కోసం కాదు ప్రజల కోసం అనే ఒక నానుడిని తీసుకుని యేసు ప్రభు వారు మొత్తము ప్రపంచ మానవాళికి అందరికీ కూడా ఈ విధంగా ఉండాలి అని ఒక నానుడిని తీసుకురావడం జరిగింది. అయితే సర్వమతాలు సమానమే. మామూలుగా చెప్పడానికి మతం ఏదైనా భగవంతుడు ఒక్కటే అనే దాంట్లో మేము ముందుకెళ్తున్నాము. అయితే ముఖ్యంగా యేసు ప్రభు చెప్పినది ఏంటంటే నా కోసం కాదు పరుల కోసం బ్రతకండి, పరులందరూ సమానంగా హ్యాపీగా హాయిగా ఉండాలని చెప్పేసి యేసు ప్రభు కోరడం జరిగింది. అంచేత యేసు యొక్క దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు ముత్తా శశిధర్ కేవలం ఉనికి కోసమే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అభియోగాలు మోపారని, అవన్నీ వాస్తవ ధోరణమని కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి వ్యాఖ్యానించారు. స్థానిక వైసీపీ నగర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. శశిధర్ ఇప్పుడే నిద్ర లేచినట్లున్నారని, ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి వాస్తవాలు గ్రహించాలని హితబోధ చేశారు. తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేపై ఎన్నో ఆరోపణలు చేసి నిరూపించలేకపోయారని అన్నారు. కేవలం ఉనికిని చాటుకోవడానికే ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని అన్నారు. ప్రజలకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ద్వారంపూడి కాపులకు న్యాయం చేస్తున్నారని, ఇమేజ్ పెంచుకోవడానికి కొందరు పని కట్టుకొని ద్వారంపూడిని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, శశిధర్ జనసేన పార్టీలో తన స్థానమేమిటో గుర్తెరగాలని అన్నారు. కాకినాడలోనే జనసేనకు 2 కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. ద్వారంపూడి చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి మాట్లాడాలన్నారు. ముత్తా శశిధర్ మాటలు, చేష్టలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కుల రాజకీయాలలో కుల ప్రస్తావన వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్, నగర వైసీపీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్ నల్లిబిల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిన్న పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా శశిధర్ గారు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, శశిధర్ గారు, మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు, అంటే ఇప్పుడు వరకు పడుకుని ఉంటారు, సడన్గా నిద్ర లేచి ఎందుకు నేను అలా అంటున్నాను అంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది. ఆయన ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు. కానీ మీరు ఇప్పుడు సడన్గా నిద్ర లేచి నేనున్నాను, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీ రేసులో, అదే టికెట్ రేసులో నేను ఉన్నాను, ఎమ్మెల్యే టికెట్కి నేను పోటీ చేస్తాను అని మీ మనుగడ కొనసాగించడం కోసం అనుకుంటా నిద్రలో మాట్లాడుతున్నట్టున్నారు. కుక్కలు మొరిగిన, అదే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరిగాయి అంటారు. అలాగా ప్రతిసారి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాఫియాది బియ్యం మాఫియా అంటారు, లేకపోతే మన పోర్టుకి సంబంధించిన గొడవలు అంటారు, క్వారీ అంటారు, ప్రతి విషయంలోనూ అభియోగాలు చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు. మీరు సడన్గా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా
అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది, నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం, ప్రతిసారి అంటే మీరు గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి వ్యాపారం ఎలా ఉంది అని చెప్పేసి రెడ్డి గారు ఫ్యామిలీ మీద, చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు అంటూ ఉండడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారని. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అస్తమాటు ముంబై వెళ్ళి వస్తూ ఉంటారు, అంటే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? మేము కూడా అడగచ్చు, మీరు అస్తమాటు ముంబై వెళ్తే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? ముఖ్యంగా ఇంకొకటి, నిన్న ప్రెస్ మీట్లో నేను చాలా చూశానండి, ప్రశ్నిస్తాను, ప్రతి విషయంలోనూ ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రశ్నిస్తాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బాధితులందరినీ కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాము, మేము ప్రశ్నిస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అయ్యా ఒకటే, 2014 ఎలక్షన్లో మేము అన్యాయాన్ని ప్రశ్నిస్తాము, ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిపి 2014లో రావడం జరిగింది. 2014 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత మరి మీరు నోరు ఎందుకు మూసిపోయిందో పార్టీది నాకు తెలియలేదు. ఏ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలను కానీ అక్రమాలను కానీ ఏ రోజు కూడా జనసేన పార్టీ ప్రశ్నించలేదు. వాళ్ళకి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చారో ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇద్దరిది పొత్తు అంటున్నారు కదండి. కాబట్టి మేము మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ మేము ప్రశ్నిస్తాము, బాధితులకు అండగా ఉంటామని చెప్పడం మా అందరికీ అయితే, అంటే మాకే కాదండి, చూస్తున్న ప్రజలందరూ కూడా చాలా వెటకారంగా చూస్తున్నారు. అంటే అప్పుడు పడిపోయిన నోరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు వచ్చిందా అని చెప్పేసి ప్రజలు చాలా హాస్యాస్పదంగా నవ్వుతున్నారు మిమ్మల్ని అందరినీ చూసి. ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బాధితుల్ని మేము అండగా ఉంటాము, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా కాపులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా కాపులమే అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించు మేమందరం కాపులమే. నాకు అయితే మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు మంచి పదవినిచ్చి ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ మీరు ఒక విషయం, ఎందుకంటే కాకినాడలో ఏదైనా ఇష్యూ జరిగింది అంటే అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు తీసుకురావాలి. ఎందుకంటే మీ నాయకుడికే కాదండి, మీకు కూడా అలవాటు ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు తీసుకొస్తే ప్రజలు ఎక్కువ మంది దాన్ని చూస్తారు. మీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు మీరు అందరూ ఉపయోగించుకుంటున్నారు. అంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే అది మంచి ఏంటి చెడు ఏంటి మానేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాలి, ఆయన పేరు తీసుకురావాలి. ఆయన పేరు తీసుకొస్తే మా ఇమేజ్ పెరుగుతుంది, ప్రజల్లో ఎక్కువ వ్యూస్ మాకు వస్తాయని మీరు ఆలోచిస్తున్నారు. అంతేగాని అక్కడ మంచి ఏంటో చెడేంటో ఏం జరిగిందో అన్నది మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటామండి. ఇంకొక విషయం, నిన్న విన్నానండి, నిన్న చూశాను, ప్రతి విషయంలోనే మొత్తం శశిధర్ గారు మా మీద కేసులు పెట్టండి, మేము రెడీగా ఉన్నాం ఏ కేసునైనా ఎదుర్కోవడానికి అని చెప్పేసి శశిధర్ గారు అంటుంటే మాకు నవ్వు వస్తుంది. ఆ పార్టీ తీసుకునే సూట్ కేసులు అనుకుంటున్నారేమో ఆయన, కానీ కాదండి. ఆయన మీద సూట్ కేసుకి ఒక్కసారి మీరు తేడా గమనించండి. పార్టీ తీసుకునే సూట్ కేసులు అనుకుని పెట్టండి ఇవ్వండి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ కేసు సూట్ కేసు, ఎందుకంటే సూట్ కేసులు తీసుకోవడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఈ కేసు గురించి అంటే తెలియదు అనుకుంటా. కేసు అన్నది ప్రతి ఒక్కరి మీద పెట్టేయడం కాదండి, అక్కడ మంచి ఏంటి చెడేంటి, అక్కడ ఆధారాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కేసులు పెడతారు తప్ప ఎవరి మీద పడితే వాళ్ళు కేసులు పెట్టేయరండి. మీరు అది ఒక్కసారి తెలుసుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యంగా శశిధర్ గారు చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడుతున్నారు. పార్టీ మీటింగులు కూడా నిన్న కండక్ట్ చేశారు. ముఖ్యంగా శశిధర్ గారిని ఒకటే అడుగుతున్నాం, శశిధర్ గారు ముందు మీరు ఒక్కసారి మీ పార్టీలో మీరు ఉన్నారు, ఒకసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఏదైనా పార్టీ మీటింగ్ జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఎక్కడైనా పార్టీ మిమ్మల్ని గుర్తించి ఆ పార్టీ ఫ్లెక్స్లో ఎప్పుడైనా మీ ఫోటో వేసిందా అండి? నాకైతే ఎక్కడ మ్యాక్సిమం మీ పార్టీ ఫ్లెక్సీలో శశిధర్ గారి ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీ పార్టీ మిమ్మల్ని గుర్తించట్లేదు. మీ పార్టీ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే అక్కడ రెండు కార్యాలయాలు, ఒకటి మీది ఒకటి పార్టీ ప్రెసిడెంట్ది. అంటే మీలో మీకే పొంతం లేదు, మీకు పొత్తులు లేదు, మీలో మీకు ఒకరికొకరు అండగా లేరు. అలాంటిది మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క బాధితుల్ని మేము అండగా ఉంటాం, ముందు మీ కార్యకర్తలు అంటే జనసేన కార్యకర్తలు మీరు అండగా ఉండండి. పాపం జనసేన కార్యకర్తలు చాలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఆడి తెలుగుదేశాన్ని తీసుకొచ్చి మీరు ఇద్దరం కలిపి పోటీ చేస్తామంటే అక్కడ మీకు
చెయ్యాలా లేకపోతే తెలుగుదేశానికి చెయ్యాలా ఏంటి, తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. జనసేన మాకు నచ్చి తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశానికి పని చేయమంటే జనసేన కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా మీ అందరూ సత్యసాయి గారు ఒక విషయం తెలుసుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభివృద్ధి విషయంలోనే కాదు, సంక్షేమ విషయంలోనే కాదు, ఏ విషయంలోనా ముందుండి ప్రజలకు నేను అండగా ఉన్నానని